మన వాళ్ళకి వరి బియ్యంతో వండినటువంటి అన్నం అంటే మహాప్రాణం. అదే సమయంలో అమ్మో బరువు పెరుగుతామేమో, అమ్మో షుగర్ వస్తుందేమోనని భయపడుతూ ఉంటారు కూడా. మరి ఈ వరి బియ్యంతో వండినటువంటి అన్నాన్ని తింటూనే ఈ క్యాలరీలు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టెక్నిక్ని మీరు పాటించారనుకోండి, అన్నం తిన్నప్పటికీ కూడా, అంటే రైస్తో వండినటువంటి అన్నాన్ని తిన్నప్పటికీ కూడా క్యాలరీలు అంతగా పెరగవు, అలాగే షుగర్ లాంటి వాటి రిస్క్ కూడా ఉండదు. ఇంతకీ ఈ సీక్రెట్ ఏమిటి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైన విషయం. అన్నంలో క్యాలరీలు తగ్గించాలంటే ఏం చేయాలి? వరి బియ్యంతో వండినటువంటి అన్నంలో. ఎందుకంటే వరి బియ్యానికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ, క్యాలరీలు పెరుగుతాయి, ఇది అందరికీ తెలుసు. అయితే వండేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ మీరు పాటించాలి. దీంతో 1 కాదు 2 కాదు 50% క్యాలరీలు మీరు తగ్గించవచ్చు. ఇది మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, అసలు అన్నం తింటే అధిక క్యాలరీలు శరీరంలోకి చేరతాయి, ఇది అందరికీ తెలుసు. అందుకే తినటం మానేస్తారు. కానీ తినాలని అనిపిస్తూ ఉంటుంది, నోరారా తినలేరు, ఆ నోరు కట్టేసుకొని ఉంటూ ఉంటారు. అధిక బరువుతోటి బాధపడేవాళ్ళు కానీ, లేకపోతే ప్రీ డయాబెటీస్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, ముఖ్యంగా మన సౌత్ ఇండియన్స్ అన్నం తినాలని ఇష్టపడతారు. అదే సమయంలో తినడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే దాంట్లో ఉండేటువంటి హై గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల, రైస్లో ఉండేటటువంటి హై గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల ఎక్కువగా క్యాలరీలు ఒంట్లోకి చేరతాయి అన్నటువంటి భయం. కానీ ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఈ చిట్కాతోటి అన్నంలో క్యాలరీలని సగానికి పైగా తగ్గించవచ్చు. పైగా ఈ చిట్కా విశేషం ఏమిటంటే, ఇది మామూలు చిట్కా కాదు, సాక్ష్యాధారాలతో సహా సైంటిఫిక్గా రుజువైనటువంటి చిట్కా. ప్రతి ఇంట్లో కూడా ఉండేటటువంటి ఒక వస్తువు. దీన్ని అన్నంతో కలిపితే, లేదా అన్నం వండేటప్పుడు దీనికి చేర్చితే క్యాలరీలు తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంతకీ ఈ పదార్థం ఏంటో తెలుసా? కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్. ఇది ఫుడ్ గ్రేడ్ కోకోనట్ ఆయిల్. దీన్ని కొన్ని అధ్యయనాలు కూడా రుజువుపరిచాయి. కేరళలో జరిగినటువంటి కొన్ని అధ్యయనాలు, శ్రీలంకలో జరిగినటువంటి అధ్యయనాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. కొబ్బరి నూనె అనే మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే కేరళలో ఆల్రెడీ వంటలన్నీ కూడా ఈ కొబ్బరి నూనెతోటే వండుతూ ఉంటారు. అందుకే విచిత్రంగా అక్కడ హార్ట్ డిసీజెస్ రిస్క్ తక్కువ అని తేలింది. అలాగే హైపోథైరాయిడిజం రిస్క్ కూడా తక్కువ ఉందని తేలింది. కాబట్టి ఈ కొబ్బరి నూనె ఎంతో ఆరోగ్యకరం. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అసలు అన్నం ఏం చేస్తుంది, ఇది ముందు తెలుసుకోవాలి. క్యాలరీలు ఎక్కువగా ఉండేటువంటి అన్నం శరీరంలోకి చేరుతుంది కదా. చేరిన తర్వాత ఏం జరుగుతుంది ఫిజియలాజికల్గా, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. దీన్ని తెలుసుకోవాలంటే ముందు అన్నం శరీరంలోకి చేరిన తర్వాత ఫిజియలాజికల్గా ఏం జరుగుతుందంటే గ్లైకోజన్ కింద మారుతుంది. మామూలుగా తిన్న తర్వాత రెస్ట్ తీసుకోకుండా మీరు చురుగ్గా పనిచేశారనుకోండి, అందుకే ఆయుర్వేదం తిన్న తర్వాత ఆర్ద్రపాణి, అంటే చెయ్యి తడిగా ఉండగానే ఒక 100 అడుగులు నడవమంటుంది. ఏదేమైనా మీరు తిన్న వెంటనే రెస్ట్ తీసుకోకుండా చురుగ్గా పనిచేస్తూ ఉంటే అది ఇంధనం కింద మారుతుంది. అలా కాకుండా తిన్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇది కూడా ఫిజియాలజీ. ఎందుకంటే మనం తిన్న తర్వాత ఫుడ్ని అబ్జర్వ్ చేసుకోవడం కోసం బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. అప్పుడు మగత ఆవహిస్తుంది. అది మీరు మగత ఆవహించింది కాబట్టి నిద్రపోయారనుకోండి, తిన్నట్టుగా పూర్తిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇంకేముంది, క్యాలరీలు పెరుగుతాయి, అలాగే రిస్కులు కూడా పెరుగుతాయి. లేదా కూర్చొని టీవీ చూస్తున్నారనుకోండి, ఇలాంటి పని చేసేటప్పుడు తిన్న తర్వాత అప్పుడు ఇది గ్లైకోజన్ తను తాను గ్లూకోజ్ కింద మార్చుకుంటుంది. దీంతో డయాబెటీస్ రోగులకి రిస్క్ సమస్య. అలాగే కొవ్వుగా శరీరంలో ఇది పెరిగిపోతూ ఉంటుంది. దీంతో అధికంగా బరువు పెరిగిపోతారు. అందుకే అన్నంలో క్యాలరీలను తగ్గించుకోవాల్సినటువంటి అవసరం అనేది చాలా చాలా ఉంటుంది. అయితే అసలైన విషయానికి వద్దాం. కొబ్బరి నూనె ఏం చేస్తుంది, ఇది తెలుసుకోవాలి. పరిశోధనల ప్రకారంగా బియ్యంలో క్యాలరీలను తగ్గించడానికి సమర్థవంతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే, అన్నం ఉడుకుతున్నప్పుడే మనం మామూలుగా ఎసర పెట్టినట్టు నీళ్ళని కడపడా మరిగేటప్పుడు దాంట్లో బియ్యం వేస్తాం కదా, అది ఉడుకుతూ ఉంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడే ఆ నీళ్ళకి 1 టీ స్పూన్ కొబ్బరి నూనె చేర్చి బాగా కలపాలి. ఇలాగా ఒక 25 నిమిషాలు అలాగ సిమ్ మీద పెడితే అన్నం సిద్ధం అవుతుంది. కొబ్బరి నూనె వల్ల అన్నంలో ఉండేటువంటి క్యాలరీలు 50% పైగా తగ్గిపోతాయి, బైండ్ చేసేస్తుంది. కొబ్బరి నూనె వేసి వండినటువంటి అన్నాన్ని మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లో ఉంచారనుకోండి, కొన్ని గంటల పాటు అలాగే ఉంచి తర్వాత తిన్నారనుకోండి, క్యాలరీలు ఇంకా ఆశ్చర్యకరంగా తగ్గిపోతాయి. ఇది శ్రీలంకకి సంబంధించినటువంటి పరిశోధకులు తేల్చినటువంటి విషయం. కొబ్బరి నూనె వేసి వండినటువంటి అన్నాన్ని చల్లబరిచిన తర్వాత మాత్రమే తినాలి.
దీనివల్ల మళ్ళీ వేరే ఇతర హానికర సమ్మేళనాలు కూడా దాని నుంచి వెళ్ళిపోతాయి చల్లబరిస్తే. అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంతమందికి అన్నం చల్లబడి తినడానికి ఇష్టం ఉండదు. అలాంటప్పుడు మామూలు రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చి అంటే కొద్దిసేపు అట్లా ఉంచి అప్పుడు తినొచ్చు. ఇలా చేస్తే ఈ అన్నంలో క్యాలరీని మీరు బాగా తగ్గించవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన అనేక విషయాల్ని ఇదే ఛానల్లో మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుంటూ ఉందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.